హాయ్ అండి, వెల్కమ్ టు సిద్ధూస్ గార్డెన్. ఇవాళ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ చూడండి, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు. టమాటో ఒక 3 తీసుకున్నానండి. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నానండి. ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, కట్ చేసి పెట్టాను. తర్వాత ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా పసుపు, ఒక 1.5 స్పూన్ వచ్చి కారం. తర్వాత ఈ ఎగ్ కర్రీకి మనం వాటర్ వేయకుండా టమాటాతోనే బాయిల్ అవ్వాలి టమాటాని ఎంత, అందుకు నూనె ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి. ఇందులో అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి వేసాను, చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ లాగా. ఇది తిరుమాతు అంటారు, పోపు అంటారు. ఇది ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర. ఇప్పుడు కర్రీ చేసే ముందు స్టవ్ ఆన్ చేసుకుంటామండి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇందులో ఆయిల్ వేస్తున్నానండి. మేము ఇది వేరుశనగ పప్పుని నూనె చేసుకున్నామండి ఓన్గా. ఇది హెల్త్కి చాలా మంచిదని గానుగ నూనె అంటారు. ఇది బాగా వేడెక్కాలండి, పచ్చి వాసన అంతా పోవాలి వేరుశనగ. అప్పుడే కర్రీస్ కానీ ఏది కానీ బాగుంటాయి టేస్టీగా. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఎక్కిందండి. ఇందులో పోపు వేస్తున్నానండి. బాగా వేగాయండి, చిటుపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, ఈ ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. కరివేపాకు వేస్తున్నానండి. ఆయిల్ ఆనియన్ వేడి అయినాక, ఫ్రై అయినాక టమాటా వేస్తున్నానండి. టమాటా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసిన 3 కలిపి గ్రైండ్ చేసిన మసాలా వేసానండి, పేస్ట్. వేసి కొంచెం బాగా మగ్గనియాలండి. టమాటోస్ మగ్గనియాలి, మనం వాటర్ వేయకూడదండి. టమాటాలతోనే మనం కర్రీ రెడీ చేసుకోవాలి. కాసేపు మగ్గనియాలి. టమాటాలు మగ్గాయో లేదో చూస్తామండి. మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. టమాటాలు చాలా మగ్గాయండి, నీరు కూడా బాగా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఈ పొడులు యాడ్ చేస్తున్నానండి కర్రీలో. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు చూడండి, కొద్దిగా
సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు పొడి అన్నీ వేసి బాగా కలపాలండి. అది ఫ్రై అవ్వాలి కాసేపు. ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గిస్తామండి. 1 మినిట్ అయిపోయిందండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇందులో వేసేయాలండి. అంతే అండి, బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సిద్ధు గార్డెన్కి సబ్స్క్రైబ్ చేయండి.